హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే కిచెన్ క్లీన్ చేయకముందు వీడియో అండి. ఈ విధంగా అయితే ఉంది. పండగ అయ్యి దగ్గరికి వచ్చేసరికి క్లీన్ చేస్తున్నానండి. ఈ పాటలకైతే క్లీనింగ్ అయితే అయిపోవాలి. కొంచెం హెల్త్ బాగోగా క్లీనింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ అయితే ఇప్పుడైతే క్లీన్ అయితే చేసుకున్నానండి. ముందైతే డబ్బాలన్నీ తీసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. ఈ డబ్బాలన్నీ ముందు రోజు అయితే క్లీన్ చేసుకున్నానండి. మొత్తం వాష్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ముందైతే న్యూస్ పేపర్ అయితే వేసానండి. అవన్నీ తీసేసాను. ఒక క్లాత్ పెట్టి అయితే మొత్తం అయితే తుడిచేసుకున్నానండి. ఇదైతే సెల్ఫ్ మ్యాట్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. ఈ విధంగా మెజర్మెంట్ చూసుకుని కట్ చేసుకుని ఫోల్డ్ అయితే చేసుకున్నానండి. చాలా బాగుందండి. వాటర్ అయితే అస్సలు అబ్జర్వ్ చేయట్లేదు. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే డబ్బులు అయితే పెట్టేసుకుంటున్నానండి పైన అయితే అత్తమాటలు యూజ్ చేయనివన్నీ పైన అయితే పెట్టుకుంటానండి. అదే కందిపప్పు, పెసరపప్పు అలాంటివన్నీ పైన పెట్టుకుంటాను. ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అండి. అంటే అత్తమాటలు యూజ్ ఉండవు కదా, అందుకు ఇవైతే పైకైతే పెట్టుకుంటాను. కింద ర్యాక్స్ ఏమో డైలీ యూజెస్ కావాల్సినవి అందుబాటులో అయితే పెట్టుకుంటానండి. మా కిచెన్ అయితే చిన్నగానే ఉంటుందండి. అందుకు ఎక్కువ సామాన్లు అయితే కిచెన్లోనే ఉంటాయి. బెడ్రూమ్ ఇంకా చిన్నగా ఉంటుంది. అందుకే అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటానండి. ఎక్కువైతే ఏమీ కొనను. ఏది అవసరమో అదే అయితే కొంటానండి. కింద ర్యాక్లో అయితే డైలీ యూజ్ కావాల్సినవన్నీ చేతికి అందేలా అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి తీసుకోవడానికి. మీ అందరికి కూడా పండగ పనులు అయితే అయిపోయినాయండి. అయిపోతే కామెంట్ అయితే చేయండి. ఈ టయానికి అందరికీ పనులు అయిపోయి షాపింగ్ కూడా అయిపోతాయి. మేమైతే ఇప్పుడే మొదలుపెట్టాము. షాపింగ్ కూడా చేయాలండి. వీడియో కూడా పెడతాను. ఈ విధంగా అయితే మొత్తం అన్నీ అందుబాటులో ఉండేలాగానే సర్దుకుంటానండి. ఈ స్టాండ్ వచ్చేసి ఏమైనా డబ్బాలు అవి పెట్టుకోవడానికి అయితే తీసుకున్నానండి. డబ్బాలు అయితే పెట్టుకోలేదు, కానీ కొంచెం గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుంటాకైతే యూజ్ అయింది. కానీ స్టాండ్ మాత్రం చాలా హెవీగా అయితే ఉందండి. చాలా బరువుగా ఉంది. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈ కార్నర్లో అయితే బాగా సెట్ అయిందండి. ఈ విధంగా అయితే గ్లాస్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా కింద కూడా కొంచెం క్లాత్ పెట్టుకుని అయితే క్లీన్ చేసుకున్నానండి. పైన అయితే పింక్ కలర్ మ్యాట్ అయితే వేసాను కదా, ఇక్కడైతే కొంచెం గ్రే అండ్ బ్లూ కింద వచ్చిందండి. ఈ మ్యాట్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. కింద అయితే కొంచెం యూజ్ చేయనివన్నీ లోన్కైతే పెట్టుకుంటున్నానండి. అసలు యూజ్ చేయనివి కూడా ఉన్నవి. నా దగ్గర అయితే ఎక్కువ సామాన్లు అయితే ఉండవండి, తక్కువ ఉంటాయి. తక్కువలో కూడా అన్నీ వాడనండి, కొన్నే వాడతాను. ఏది అవసరం అదే వాడతానండి. పిల్లలే ఉన్నారు కదా, ఏది అవసరం అదే యూజ్ చేసుకుంటాను. ఇది యూజ్ చేయనివన్నీ జస్ట్ క్లాత్ పెట్టుకుని తుడుచుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. స్టీల్ డబ్బాలు కూడా ముందు రోజు అయితే క్లీన్ చేసుకున్నానండి. కొంచెం ఈజీగా ఉంటుంది కదనేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. స్టీల్ ఇవన్నీ కింద అయితే పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి అనేసి. చెక్క గరిటెలు అవన్నీ సైడ్కి అయితే పెట్టుకున్నానండి. ఇదైతే గ్యాస్ స్టవ్ కింద అయితే అండి ఈ విధంగా మ్యాట్స్ వేసుకొని కింద కుక్కర్లు, ఇడ్లీ పాత్ర, మళ్ళీ నాన్ స్టిక్ అన్నీ కింద అయితే పెట్టుకున్నానండి. పైన అయితే కొంచెం డైలీకి కావాల్సినవి ప్లేట్స్, గ్లాసెస్, గిన్నెలు అలాంటివి అయితే కింద ర్యాక్లో అయితే పెట్టుకున్నానండి. మాకైతే గిన్నెలు పెట్టుకునే స్టాండ్ అయితే లేదండి, తీసుకోవాలి. లేకపోవడం వల్ల ఇలాగే సెల్ఫ్లో అయితే సర్దుకోవాల్సి వస్తుంది. ఎక్కువ అయితే సామాన్లు ఉండవండి. ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఇదైతే స్పూన్స్, గరిటెలు పెట్టుకునే స్టాండ్ అండి. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. ఇది లేకముందు కిందే పెట్టేదండి స్పూన్లు అవి. మా బాబు పట్టుకుపోయి ఆట ఆడుకుంటూ చాలా మట్టుకు పోగొట్టేసాడండి.
ఈ విధంగా అయితే స్టాండ్‌కి తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు చాలా బాగా యూజ్ అయిందండి. చాలా ఐటెమ్సే పడతాయండి దాంట్లో. గరిటెలన్నీ పెట్టుకోవడానికి సెపరేట్‌గా ఉంది. కొంచెం పెద్దవి పెట్టుకుంటే కొంచెం హుక్స్ లాగా అయితే ఇచ్చారు. స్పూన్స్ పెట్టుకుంటే కూడా కొంచెం కిందకైతే ఉన్నాయండి. ఈ స్టాండ్ మాత్రం చాలా క్వాలిటీ కూడా బావుందండి. ఇదైతే ఆన్‌లైన్‌లో తీసుకున్నాను స్టాండు. మాక్సిమం నేను అన్నీ ఆన్‌లైన్‌లో అయితే తీసుకున్నాను. బయటికెళ్ళి తీసుకోవడానికి అవ్వదు కదండీ! పిల్లలైతే ఉన్నారు కదా! బయటకైతే వెళ్ళను. అందుకు ఆన్‌లైన్‌లో అయితే తీసుకున్నానండి. స్టాండ్ క్వాలిటీ మాత్రం కూడా చాలా బావుందండి. ఫైనల్‌గా అయితే కిచెన్ అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. మొత్తం ఓవరాల్‌గా ఇలా అయితే ఉంది. బీరువా కూడా పక్కనే ఉంటదండి కిచెన్‌లోనే చెప్పాను కదండీ! మాకు ఇల్లు కొంచెం చిన్నగా అయితే ఉంటదనేసి రూమ్స్ చిన్నగా ఉంటాయి. అందుకు బీరువా కూడా కిచెన్‌లోనే పెట్టుకోవాల్సొస్తది. ఫైనల్‌గా ఈ విధంగా అయితే ఉందండి కిచెన్. కొంచెం పెద్ద డబ్బాలైతే అయితే పెట్టుకున్నానండి. కిందైతే గ్లాస్ ఐటెమ్స్ పక్కన ఇవన్నీ డైలీ యూజ్ అన్నీ ఒక దగ్గరైతే పెట్టుకున్నాను. కిందైతే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. కూరగాయలు చేసుకునే కట్టర్ అయితేనే వాటర్ మిక్సీ. ఈ డబ్బా వచ్చేసి ఎక్కువ గ్రోసరీస్ డబ్బాలో పట్టినవి కూడా ఎక్కువుంటాయి కదా! అయితే దాంట్లో స్టోర్ చేసుకుంటాను. పక్కనైతే రైస్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఇది స్టీల్ సామాన్లు. కిందైతే ఉల్లిపాయలు పెట్టుకోవడానికి ట్రే అయితే ఉంది. ఈ విధంగా డైలీగా యూజ్ చేసుకునే సామాన్లయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. నేనెలా సర్దుకున్నానో కూడా కామెంట్ అయితే చేసేయండి. ఫ్రిడ్జ్ కూడా రీసెంట్‌గా అయితే తీసుకున్నామండి. గరిటెలు పెట్టుకునే స్టాండ్ అయితే ఈ సైడ్‌కైతే పెట్టుకున్నాను. వాటర్ బాటిల్ క్లీన్ చేసుకుంటా కూడా అదైతే పక్కకైతే పెట్టుకున్నానండి. ఫైనల్‌గా ఇలా అయితే ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.